దక్షిణ భారతదేశపు ఖజురహో మీకు తెలుసా? ఇందూరు ఖజురహో. డిచ్పల్లి రామాలయాన్నే ఇందూరు ఖజురహో అంటాం. అక్కడి అద్భుతమైన శిల్ప సంపద ఖజురహోను పోలి ఉంటుంది. కొండ మీద ఉండడం వల్ల ఖిల్లా రామాలయం అని కూడా ఈ దేవాలయానికి పేరు. 14వ శతాబ్దంలో కాకతీయులు ఈ దేవాలయాన్ని నిర్మించారు. దేవాలయ నిర్మాణాలలో శ్రేష్టమైన కూర్మాకార దేవాలయం ఈ డిచ్పల్లి రామాయణం. అయితే ఏ కారణం చేతనో ఇది అసంపూర్తిగా మిగిలిపోయింది. తురుష్కులు ఆ ఆలయంపై దాడి చేసి కొన్ని శిల్పాలను ధ్వంసం చేశారు. అందువల్లే ఈ దేవాలయానికి రావాల్సినంత ప్రాముఖ్యత రాలేదని పండితులు అభిప్రాయపడతారు. 1949లో గజవాడ చిన్నయ్య గుప్తా అనే భక్తుడు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఆలయానికి సమర్పించాడు. తురుష్కుల దండయాత్ర తరువాత అప్పటి వరకు ఆలయంలో దేవతా విగ్రహాలు ఉండేవి కావు. ఆలయ ప్రత్యేకత: ఆలయాన్ని సందర్శించిన వారు దాని గొప్పతనాన్ని, శిల్ప కళని ఎప్పటికీ మర్చిపోరు. ఆలయం పక్కగా ఒక కోనేరు, ఆ కోనేటి మధ్యన మండపం ఉంటాయి. కోనేటి నీటి మట్టాన్ని సూచించే రాతి సూచిక కూడా నిర్మించడం వెనుక ఆ ఆలయ నిర్మాణం చేసిన వారి నైపుణ్యం కనబడుతుంది. డిచ్పల్లి రామాలయం నుండి నిజామాబాదులోని రఘునాథ ఆలయానికి వెళ్లే మెట్ల మార్గం ఉంటుంది. ఎలా చేరుకోవాలి? నిజామాబాద్కి 27 కిలోమీటర్ల దూరంలో డిచ్పల్లి రామాలయం ఉంటుంది. హైదరాబాద్ నుండి 167 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నిజామాబాద్ వరకు రైలు మరియు బస్సు సౌకర్యం ఉంది. అక్కడి నుండి డిచ్పల్లి వెళ్లే బస్సులు, ఆటోలు ఉంటాయి. తెలంగాణలో అత్యంత ఆదరణీయమైన డిచ్పల్లి రామాలయాన్ని ఈ మధ్యకాలంలో మరింత అభివృద్ధి చేశారు. తెలుగువారంతా గర్వించదగ్గ శిల్ప సంపద డిచ్పల్లి రామాలయం సొంతం. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.